హాయ్ అందరికీ నమస్కారం. ఇదివరకే మనము స్టాఫ్ యొక్క ఎఫ్ఆర్ఎస్ యాప్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అటెండెన్స్ సరిగా క్యాప్చర్ అవ్వకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి సిబ్బందిని అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీ పాఠశాల యొక్క లాగిన్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఈ విధంగా స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో డీటెయిల్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కానీ ఈ డీటెయిల్ రిపోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు అక్కడ అటెండెన్స్కి సంబంధించిన రిపోర్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ డేట్ అని ఉంటుంది, తర్వాత స్టూడెంట్ అని ఉంటుంది. అక్కడ దాంట్లో మీరు సెలెక్ట్ చేసి డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసి స్టాఫ్ అనేది కనుక మీరు ఎంచుకోవాలి. స్టాఫ్ అనేది ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్ స్టాఫ్ ఈ విధంగా యాప్ అప్డేట్ అనేది వస్తుంది. అప్డేట్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని అప్డేట్ చేసుకోండి. లేదంటే సెకండ్స్ వరకు వెయిట్ చేస్తే అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. స్టాఫ్ని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా టోటల్ రిజిస్టర్డ్ ఎంత, ప్రజెంట్ ఎంత, ఈ విధంగా ఇక్కడ రిపోర్ట్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే మీరు ఇలా పైకి అన్నారంటే కింది వరకు చివరికి కిందికి వెళ్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ కింద చూస్తే మీరు మీ స్టాఫ్ యొక్క లిస్ట్ రావడం జరుగుతుంది. స్టాఫ్ యొక్క లిస్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఎవరినైతే మీరు ఇదివరకు రిజిస్టర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్లో చివరిలో యాక్షన్ దగ్గర డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. యాక్షన్ దగ్గర డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎవరినైతే ఆల్రెడీ రిజిస్టర్ చేశారో వాళ్ళకు మాత్రమే ఈ డిలీట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. డిలీట్ ఆప్షన్ రాలేదంటే మీరు అక్కడ ఇంకా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయలేరు. ఈ డిలీట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు డిలీట్ పైన క్లిక్ చేయండి. డిలీట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రీజన్ అడుగుతుంది. ఈ రీజన్లో మీరు అంటే రీజన్ ఏంది, ఎందుకు ఈ డిలీట్ చేయాలనుకుంటున్న రీజన్ రాసి, అంటే మిస్టేక్గా వేరే వాళ్ళు ఎంటర్ చేశారా, లేదంటే అటెండెన్స్ క్యాప్చర్ సరిగా అవ్వట్లేదా అని చెప్పేసి ఇక్కడ రాయొచ్చు. రిజిస్ట్రేషన్ ఫోటో నాట్ క్లియర్, ఈ విధంగా ఏదో ఒక రీజన్ రాసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసి పైన రిఫ్రెష్ ఉంటుంది. ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేసినట్టు ఇక్కడ చూడండి మళ్ళీ టోటల్ రిజిస్టర్డ్ 0 అయిపోయింది. ఈ విధంగా వెళ్ళేసి మళ్ళీ మీరు అక్కడ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయవచ్చు.